హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఇండియన్ అగ్రికల్చర్ సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం భూ సంస్కరణల గురించి మాట్లాడడం జరిగింది. భూ సంస్కరణలు, ఇది ఇండియాకి సంబంధించి భూ సంస్కరణలు అయితే కంప్లీట్ కావడం జరిగింది మనకి. ఇప్పుడు ఈ క్లాస్లో మనము తెలంగాణకు సంబంధించి అయితే మనకి ఇండియన్ అగ్రికల్చర్ పార్ట్ చూస్తున్నాం. బట్ ఏంటంటే ఏదైతే టాపిక్స్ కంపేర్డ్గా ఉంటాయో అవి మనము తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ చూస్తున్నాం. అంటే తెలంగాణ ఎకనామీ కూడా మనకి ఇక్కడ కొంతవరకు కొన్ని టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనము ఈ వ్యవసాయ విధానాలకు సంబంధించి అదేవిధంగా సంస్కరణకు సంబంధించి చూస్తున్నాం. భూ సంస్కరణకు సంబంధించి ఓకే, తెలంగాణలో భూ సంస్కరణలు రైట్. ఓకే, తెలంగాణలో భూ సంస్కరణకు సంబంధించి మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే ఇది 2 దఫాలుగా జరుగుతాయండి. ఫస్ట్ 2 దఫాలుగా జరిగితే 1971 ఒకటి, 1971 తర్వాత ఒకటి. ఓకే, ఫస్ట్ ఏమో 1970 వరకు ఒక దశ అనుకుంటే, ఒక దఫా అనుకుంటే 1971 తర్వాత ఇంకొక దఫాగా మనకి 2 దఫాలుగా మనకి తెలంగాణలో భూ సంస్కరణలు అనేటివి జరుగుతాయి రైట్. మరి భూ సంస్కరణలు జరగడానికి కారణం ఏంది? అంతకుముందు వ్యవస్థ ఎట్లా ఉండే మనం అక్కడ కూడా చూసినాం. ఇండియాకి సంబంధించి భూ సంస్కరణలు ఎందుకు వచ్చినాయి అంటే కొన్ని లోపాలు ఉండే. అట్లా అందులో భాగంగా మనము ఈ మధ్యవర్తుల తొలగింపు అని చెప్పేసి, కౌలు రైతుల సంస్కరణలు అని చెప్పేసి, అదేవిధంగా భూగరిష్ట పరిమితి చట్టాలు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఉంటుంది. కాకపోతే దాంట్లో ఉండే విధానాలు అనేటివి చేంజ్ ఉంటాయి రైట్. ఇప్పుడు మధ్యవర్తి తొలగింపు అన్నాం, అక్కడ మధ్యవర్తి తొలగింపులో భాగంగా మాట్లాడుకునేది వేరు ఉంటుంది. ఏంటంటే జమీందారీ, మహల్వారి, రైతువారి అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటాం రైట్. ఇవన్నీ ఇండియాకి సంబంధించి. కానీ తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ జమీందారులు అని చెప్పేసి, సంస్థానాలు అని చెప్పేసి, ఇనాందారులు అని చెప్పేసి ఓకే, ఇట్లా రకరకాలుగా మనకి ఇక్కడ మధ్యవర్తిలో ఉంటారు. ఓకే, వాళ్ళను తొలగింపులో భాగంగా మనకి ఇక్కడ సంస్కరణలు అని చెప్పేసి అన్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇండియాలో కూడా 3 రకాల భూ సంస్కరణలు జరుగుతాయి. తెలంగాణలో కూడా 3 రకాల భూ సంస్కరణలు అనేటివి ఉంటాయి. అందులో భాగంగా మనకి ఫస్ట్ వచ్చేసి సేమ్ మనకి మధ్యవర్తుల తొలగింపు. మనము ఇండియాకు సంబంధించి కూడా 3 ఇదే విధంగా చూస్తాం. మధ్యవర్తుల తొలగింపు. రెండవది మనకి కౌలు సంస్కరణలు, కౌలు సంస్కరణలు. మూడవది మనకి సేమ్ భూగరిష్ట పరిమితి చట్టాలు, భూగరిష్ట పరిమితి చట్టాలు రైట్. ఫస్ట్ మనకి ఈ మధ్యవర్తుల తొలగింపు ఏదైతే ఉందో అందులో భాగంగా మనం అక్కడ రైతువారి, జమీందారీ, మహల్వారి అని చెప్పేసి మాట్లాడుకున్నట్టే ఇక్కడ మనకు ఈ మధ్యవర్తుల తొలగింపులో భాగంగా మనకి అంతకుముందు నిజాం కాలం నాటి నుండి మనకు ఒక 5 రకాల భూస్వామ్య వ్యవస్థలు అనేవి ఉండేవి. తెలంగాణలో భాగంగా మనకి నిజాం కాలం వరకు కూడా మనకి 5 రకాల భూస్వామ్య వ్యవస్థలు ఉండే. అందులో భాగంగానే ఫస్ట్ ఏంటంటే జమీందారీ. అక్కడ కూడా మనం మాట్లాడినాం జమీందారీ అని చెప్పేసి, సారీ జమీందారీ కాదు, జాగీర్దారీ. ఇది మనం అక్కడ మాట్లాడుకుంటాం రైట్, జాగీర్దారీ. ఓకే, అదేవిధంగా సంస్థానాలు, అదేవిధంగా ఇనాందారీ లేదా ఇనాం అని చెప్పేసి. నాలుగవది మనకి సర్ఫేకాజ్ అని చెప్పేసి, సర్ఫేకాజ్. ఐదవది సేమ్ దివానీ, దివానీ లేదా ఖలీసా, దివానీ లేదా ఖలీసా లేదా రైతువారి అంటాం దీన్ని రైట్. ఇవి మనకు నిజాం కాలం వరకు మనకున్న భూస్వామ్య వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి. జాగీర్దారికి సంబంధించి, సంస్థానాలకు సంబంధించి, ఇనాందారులకు సంబంధించి, సర్ఫేకా సంబంధించి, దివాన్ సంబంధించి, ఇవి 5 రకాల భూస్వామ్య వ్యవస్థలు అనేవి ఉండే. మరి ఈ భూస్వామ్య వ్యవస్థల్ని మనము ఏంటంటే వీళ్ళందరూ మధ్యవర్తులు. సో దీన్ని కూడా తొలగించడానికి కొన్ని చట్టాలు ఉంటాయి రైట్. ఫస్ట్ ఇవంటే ఏంటో తెలుసుకున్న తర్వాత దీన్ని తొలగించిన చట్టాలు ఏమున్నాయని చెప్పేసి మనం చూస్తాం రైట్. జాగీర్దారీ, అసలు జాగీర్దారీ అంటే ఏంటి? జాగీర్దార్ అంటే మనము ఏదైతే వీళ్ళకి నిజాంకు సేవ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఏరియాకి సంబంధించి శిస్తులు వసూలు చేసుకోవడానికి వాళ్ళకు కొంత భూమి అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే, నిజాంకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు కొంత భూమి అనేది ఇస్తే, ఒక ఏరియా అనేది, ఒక ప్రాంతం అనేది ఇస్తే వాళ్ళు శిస్తు వసూలు చేసుకొని దాని మీద జీవనాధారం కొనసాగించేవారు. అట్లా జాగీర్దారీ వ్యవస్థ. ఈ జాగీర్దారీ వ్యవస్థలో భాగంగా మనం అక్కడ జమీందారీ వ్యవస్థ అని చెప్పేసి అంటాం.
అదేంటంటే వేలంపాట ద్వారా ఒక ఏరియాని సొంతం చేసుకొని దాని ద్వారా శిస్తు వసూలు చేసి మనకి శిస్తు వసూలు చేసుకునే వాళ్ళు జమీందారులు. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఇక్కడ జాగీర్దారీ వ్యవస్థలో భాగంగా కూడా ఏంటంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎవరైతే నిజాంకు సేవ చేస్తారో, ఎవరైతే నిజాంకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి సంబంధించి ఉచితంగా భూమిని ఇచ్చేవాళ్ళు. ఉచితంగా భూమిని ఇస్తే వాళ్ళు శిస్తు వసూలు చేసుకొని అనుభవించేవాళ్ళు. ఎవరు? జాగీర్దారు. దీన్ని జాగీర్లు అని చెప్పేసి అంటాం. ఉచితంగా ఇస్తే దాన్ని జాగీర్లు అంటాం. అయితే ఇట్లా ఓకే, ఈ జాగీర్లు ఉన్నాయి కదా, ఈ జాగీర్దారులు మనకి ఏంటంటే ఈ శిస్తు వసూలు చేయడంలో భాగంగా హక్కు ఉంటుంది కదా, అట్లా హక్కు ఉన్న ఈ జాగీర్దారులే మనకు ఈ 6 రకాలు ఉంటాయి. మళ్ళీ జాగీర్దార్ అంటే ఫ్రీగా భూమి ఇచ్చి శిస్తు వసూలు చేసుకునే వ్యవస్థ ఒకటి, ఉచితంగా ఇవ్వడం. ఎవరైతే నిజాంకు సర్వీస్ చేస్తారో వాళ్ళకి. అట్లా ఈ జాగీర్దారీ వ్యవస్థలో భాగంగా మళ్ళీ 6 రకాల వ్యవస్థలు అంటూ ఉంటాయి. అవన్నీ మనం చూస్తాం. ఇవి మెయిన్ హెడ్డింగు. అది ఈ జాగీర్దార్లో భాగంగానే మనకు ప్రధానంగా తెలంగాణలో 6 జాగీర్లు ఉంటాయి. 6 జాగీర్లు. ఈ 6 జాగీర్లు ఏందో కూడా మనం చూడాలి. ఓకే, మనం సంస్కరణలో భాగంగా 3 అంశాల్లో ఉన్నాం. అది మధ్యవర్తులు, కౌలు సంస్కరణలు, భూగరిష్ట పరిమితి. మధ్యవర్తుల తొలగింపులో భాగంగా మళ్ళీ 5 ఉన్నాయి మనకు. జాగీర్లు, సంస్థానాలు అని చెప్పేసి ఇనాందారులు, సర్పేకాజు, దివాని. ఈ 5 భాగంగా మనం ఫస్ట్ జాగీర్దార్ అని చెప్పేసి అనుకున్నాం. ఈ జాగీర్దార్లో కూడా మనకు 6 రకాలు ఉన్నాయి. ఆ 6 రకాల్లో భాగంగా ఫస్ట్ది మనకి పాయిగా అని చెప్పేసి, తనాఖా అని చెప్పేసి, అల్తంగా అని చెప్పేసి, ఓకే, నెక్స్ట్ జాత్ అని చెప్పేసి, నెక్స్ట్ మదద్ మాష్ అని చెప్పేసి, అదేవిధంగా మష్రూది. రైట్. ఇక్కడ జాగీర్దార్ అంటే ఏంది? ఎవరైతే నిజాంకు సర్వీస్ చేసే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం కోసం, గౌరవం నిలబెట్టడం కోసం వీళ్ళకి ఏంటంటే భూమి అనేది ఉచితంగా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు జాగీర్దారులు. ఈ జాగీర్లు ఎలాంటి జాగీర్లు అంటే దాంట్లో రకాలు ఉన్నాయి. ఓకే, అది మనం ఇక్కడ చూస్తాం. 6 రకాలు. ఇక్కడ పాయిగా అంటే ఇక్కడ మనకి సైనికులు ఉంటారు కదా. ఓకే, సైనికులకు ఏముంటాయి? గుర్రాలు ఉంటాయి. రైట్. ఈ సైనికుల యొక్క గుర్రాలను పోషించుకోవడానికి వీళ్ళు కొంత స్థలం లేదా భూములు అనేటివి ఇచ్చేవాళ్ళు. రైట్. సైనికుల యొక్క గుర్రాలను పోషించుకోవడానికి వాళ్ళకి ఎవరైతే భూములు అయితే ఇస్తారో వాటిని మనం పాయిగా జమియాత్ అని చెప్పేసి అనేవాళ్ళు. అట్లా. నెక్స్ట్ తనాఖా. ఏంటంటే ఇది తనాఖా అంటే జీతంకు బదులుగా ఏదైతే జాగీర్ ఇస్తారో దాన్ని తనాఖా అనేవారు. జీతంకు బదులు కొంత ఏరియాను లేదా కొంత జాగీర్ను ఇస్తే దాన్ని తనాఖా అని చెప్పేసి. అల్తంగా అంటే ఇక్కడ ఏంటంటే శిస్తు లేకుండా వంశపారంపర్యంగా మనకి అనుభవించే హక్కు. శిస్తు లేకుండా అంటే శిస్తు కట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ వంశపారంపర్యంగా అనుభవించే హక్కు. ఇది ఆల్తంగా అనుభవించే హక్కు ఇస్తారు. జాత్ అంటే మనకి విశిష్ట సేవలు, మనకి విస్తృతమైన ప్రాంతాలకు ఎవరైతే సేవ చేస్తారో, విస్తృతమైన ప్రాంతాలకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ఇచ్చే జాగీర్ను జాత్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ఎలాంటి షరతులు లేకుండా విస్తృతమైన ప్రాంతాలకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ఇచ్చేదాన్ని జాత్ అని చెప్పేసి. విస్తృతంగా అంటే జాతి మొత్తంగా అని చెప్పేసి మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శిస్తు లేకుండా వంశపారంపర్యంగా అనుభవించేది ఆల్తంగా అంటే శిస్తు లేకుండా ఆల్ పర్మిషన్స్ అని చెప్పేసి. ఓకే, అనుభవించే హక్కు. ఇక్కడ తనాఖా అంటే జీతంకు బదులు. ఇక్కడ పాయిగా అంటే సైనికుల గుర్రాలు పోషించుకోవడం కోసం ఇచ్చే జాగీర్నే పాయిగా అని చెప్పేసి. నెక్స్ట్ మదద్ మాష్ అనేది ఇప్పుడు వాళ్ళు జీతం తీసుకొని అదేవిధంగా దానికి అదనంగా ఎవరైతే జీతం చేస్తున్నారో అంటే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి వచ్చే ఆదాయానికి అదనంగా ఇచ్చేది మనకి మదద్ మాష్ అని చెప్పేసి. అంటే దానికి ఆదాయానికి ఇంకా తోడుగా అదనంగా ఇచ్చేదే మనకి మదద్ మాష్. ఓకే, పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ మనకు జస్ట్ ఒక
కీవర్డ్ పట్టుకుంటే గుర్తుపెట్టుకోగలుగుతాం. నెక్స్ట్ మష్రూది. ఈ మష్రూది అనేది మనకి మతానికి సంబంధించి, రైట్, మతపరమైన పౌర సంబంధమైన మనకి సేవలు చేసే వాళ్ళకి ఇస్తారనమాట. అంటే మతపరమైన పౌర సంబంధమైన సేవలు చేసే వాళ్ళకి ఇచ్చే జాగిరే మష్రూది. ఇక్కడ 6 జాగీర్ల గురించి మాట్లాడినాం మనం. పైగా ఒకటి సైనికుల గుర్రాలను పోషించుకోవడానికి, తనాక ఒకటి జీతంకు బదులు ఇచ్చే జాగీరు, అదేవిధంగా అల్తంగా. అల్తంగా అంటే శిస్తు లేకుండా వంశపారంపర్యంగా అనుభవించే హక్కు అంటే జాగీర్ మీద. జాత్ అంటే విస్తృతమైన సేవలు చేసిన వాళ్ళకి, విస్తృతమైన ప్రాంతాల్లో సేవలు చేసిన వాళ్ళకి జాత్. మదద్ మాచ్ ఇది మనకి ఆదాయంతో పాటు అదనంగా ఆదాయానికి తోడుగా ఇచ్చే జాగీర్ని మదద్ మాచ్ అని చెప్పేసి. మష్రూది అంటే మనకి మతానికి కానీ పౌర సేవలకు సంబంధించినవి కానీ ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేది మష్రూది. ఇది మనకి ఇక్కడ జాగీర్దారులకు సంబంధించి 6 జాగీర్లు. ఎన్ని జాగీర్లు ఉన్నాయంటే 6 జాగీర్లు. జాగీర్దారులో 6 ఉన్నాయి. అంటే ఫ్రీగా ఇచ్చేటివి ఇవన్నీ జాగీర్ అంటే. నెక్స్ట్ సెకండ్ చూస్తాం మనము సంస్థానాలు, రైట్. సంస్థానాలు. ఇక్కడ సంస్థానాలు అంటే మనకి తెలంగాణలో మనకి నిజాం పరిపాలనా కాలంలో భాగంగా కొంత చిన్న హిందూ సామంత రాజులు కొంత ఏరియాను, కొంత ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. అంటే ఎవరికి నిజాంకు లొంగి ఉండి హిందూ సామంత రాజులు ఎవరైతే ఉంటారో కొంత ఏరియాని ఆక్రమించుకొని, లేకుంటే కొంత ఏరియాని పరిపాలిస్తుండే వాళ్ళు, వాళ్ళని మనం సంస్థానాధీశులు అని చెప్పేసి, వాటిని మనము సంస్థానాలు అని చెప్పేసి అంటాం, రైట్. ఇది నిజాం పరిపాలన కాలంలో నిజాంకు లొంగి ఉండి నిజాంకు అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తూ ఉండే హిందూ సామంత రాజులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పరిపాలించే వాటినే సంస్థానాలు అని చెప్పేసి అన్నాం. అట్లా మనకు ముఖ్యంగా చాలా సంస్థానాలు ఉన్నప్పటికీ, మనకు 14 సంస్థానాలు ఉన్నప్పటికీ 5 ముఖ్యమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి సంస్థానాలు అమరచింత అని చెప్పేసి, రెండోది పాల్వంచ అని చెప్పేసి, మూడోది జటప్రోలు అని చెప్పేసి, ఓకే. నెక్స్ట్ గద్వాల్ అని చెప్పేసి, ఓకే. నెక్స్ట్ వనపర్తి, రైట్. ఇవి ఇంపార్టెంట్. ఇవి మనకు 5 సంస్థానాలు. 6 జాగీర్లు వచ్చినాయి, 5 సంస్థానాలు వచ్చినాయి. అంటే ఇంపార్టెంట్. 14 సంస్థానాలు ఉన్నప్పటికీ మనకి 5 ఇంపార్టెంట్. మనకి అమరచింత, పాల్వంచ, జటప్రోలు, గద్వాల, వనపర్తి, ఇవి మనకి సంస్థానాలు. ఈ సంస్థానాలు అంటే ఏంటిది? నిజాంకి లొంగి ఉండి నిజాంకి అనుకూలంగానే పరిపాలిస్తూ ఉండే చిన్న ఏరియాని, అంటే చిన్న ఏరియా ఏదైతే ఉంటే వాటిని పరిపాలిస్తే వాటిని సంస్థానాలు అని చెప్పేసి, వీళ్ళనే సంస్థానాధీశులు అని చెప్పేసి అనేవాళ్ళు, లేదా రాజులు. ఇది మనకు సంస్థానాలు, రైట్. నెక్స్ట్ ఇనాందార్లు. ఓకే, ఈ ఇనాందార్లు అంటే మనకి ఏంటంటే సమాజానికి సేవ చేసిన వారికి, అదేవిధంగా పల్లకిలు మోసేవారికి, ఓకే. ఇప్పటికి కూడా మనం ఇనాములు అని చెప్పేసి పదం వాడుతూ ఉంటాం. ఇనాములు అంటే సమాజానికి సేవ చేసిన వారికి, అదేవిధంగా పల్లకిలు మోసిన వారికి ఫ్రీగా ఇచ్చే, ఉచితంగా ఇచ్చే భూములు అన్నమాట, ఓకే. ఫ్రీగా ఇచ్చే భూముల్ని మనము ఇనాములు అని చెప్పేసి అంటాం. ఇప్పటికి కూడా ఇనాములు తీసుకున్న భూములు చాలా ఏరియాల్లో మనకి కనబడుతూ ఉంటాయి, రైట్. ఎవరైతే రాజుకి అనుగుణంగా ఉండి వాళ్ళకి సమాజానికి సేవ చేసిన వాళ్ళకి, అదేవిధంగా పల్లకిలు మోసిన వారికి అట్లా భూముల రూపంలో వాళ్ళకి ఇనాములు ఇచ్చేవాళ్ళు. ఇనాములు అంటే బహుమతులు లేదా గిఫ్ట్ లేదా ఇనాములు లేదా ఉచితంగా ఇచ్చే భూములే ఇవి కూడా ఇనాములు, రైట్. ఇట్లా మనకి మరి ఈ భూమి నుండి వచ్చే శిస్తు వస్తువులు కూడా మనకి హక్కు వాళ్ళే, ఇనాందారులే. అంటే ఈ భూమి ఉన్నది కదా, ఆ భూమికి నుండి వచ్చే శిస్తు కూడా వాళ్ళే హక్కుదారులు. కానీ ఇక్కడ ఏంటంటే దాదాపు 82,000 ఇనాందారుల ఆధీనంలో 80 లక్షల ఎకరాలు మనకి ఉండేదట తెలంగాణలో. 80 లక్షల ఎకరాలు కూడా ఈ ఇనాందారుల చేతిలోనే ఉండేదంట. అంటే అప్పుడు అట్లా ఉండే, రాజు ఎవరికి ఇస్తే వాళ్ళకే భూమి అనమాట. ఓకే, ఇది జాగీర్దారులు అయిపోయింది, సంస్థానాలు అయిపోయింది, ఇనాందారులు. ఇప్పుడు మనకు వచ్చేసి సర్ఫేకాజ్. ఈ సర్ఫేకాజ్ అంటే మనం విని ఉంటాం పదం. మనకి నిజాంకి సొంత ఖర్చులు ఉంటాయి కదా, సొంత ఖర్చులు. ఈ నిజాంకి సొంత ఖర్చుల కోసం కొంత భూమిని కేటాయిస్తారు. ఆ భూమి మీద వచ్చే ఆదాయం లేదా శిస్తు వసూల్ని దీన్ని నిజాం సొంత ఖర్చుల కోసం యూజ్ చేసుకుంటారు. దాన్ని మనం సర్ఫేకాజ్ అని చెప్పేసి అంటాం,
రైట్. ఇది మరి ఎవరి ప్రత్యక్ష అంటే వీటిని శిస్తు వసూలు ఏంటంటే డైరెక్ట్ మనకి రైతులు ప్రత్యక్షంగా గవర్నమెంట్కి పే చేసేవాళ్ళు. ఇక్కడ మిగతా వాళ్ళు ఏంటంటే మధ్యవర్తులు ఉన్నారు. కానీ సర్ఫే కాజ్లో భాగంగా డైరెక్ట్ నిజాం సొంత ఖర్చుల కోసమే కాబట్టి డైరెక్ట్గా రైతులు ప్రత్యక్షంగా మనకి శిస్తు అనేది ప్రభుత్వానికి చెల్లించేవాళ్ళు. ఇక్కడ ఏంది శిస్తు డైరెక్ట్ ప్రభుత్వానికి ఎవరు చెల్లిస్తున్నారు? రైతులు చెల్లిస్తున్నారు. ఇక్కడ సర్ఫే కాజ్లో. సర్ఫే కాజ్ అంటే నిజాం యొక్క సొంత ఖర్చుల కోసం కేటాయించిన భూమి. దీని మీద వచ్చే శిస్తు డైరెక్ట్ రైతులే ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, సర్ఫే కాజ్. రైట్. మరి సర్ఫే కాజ్లో భాగంగా కూడా మనకి దాదాపు 1365 గ్రామాల్లో భాగంగా మనకి 5682 చదరపు కిలోమీటర్ల భూమి విస్తీర్ణంలో అమల్లో ఉండేదట ఈ సర్ఫే కాజ్. అంతా దాదాపు 1365 గ్రామాల్లో భాగంగా 5682 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సర్ఫే కాజ్ అని ఉండేది. అంటే ఓన్లీ నా సొంత ఖర్చుల కోసమే, నిజాం యొక్క సొంత ఖర్చుల కోసం ఈ సర్ఫే కాజ్ అనేది ఉండేది. నెక్స్ట్ మనకి దివానీ. ఈ దివానీ అంటే మనకి ఈ భూమి అనేది ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించేది. ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించినప్పటికీ రైతుల దగ్గర శిస్తు వసూలు డైరెక్ట్గా మనకు గవర్నమెంట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సర్ఫే కాజ్లో ఏమవుతుంది? రైతులు ప్రభుత్వానికి శిస్తు డైరెక్ట్గా ఇస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది? గవర్నమెంట్ వసూలు చేస్తుంది ఈ దివానీలో భాగంగా. అంటే ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉంటుంది దివానీ కూడా. రైట్. అట్లా మనకి ఈ 1949 వరకు మనకి దాదాపు 60% మనకి భూమి దివానీ ఆధీనంలో ఉన్నది. అంటే దివానీ రూపంలో ఉన్నది 60%. ఎప్పటికీ 1949. దాని తర్వాత మనకి జాగీర్ల రద్దు చట్టం అని చెప్పేసి కొన్ని చట్టాలు వస్తాయి. రైట్. అట్లా మనకి ఈ 1875లో మనకి ఒక సర్వే సెటిల్మెంట్ విధానం అని చెప్పేసి సాలార్జంగ్ ప్రవేశపెడతాడు ఈ భూమి మీద. కలిస పద్ధతిని సర్వే సెటిల్మెంట్ విధానం అని చెప్పేసి సాలార్జంగ్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి 1875 కంటే ముందు మన కలిస ప్రాంతంలో మధ్యవర్తులు ఉండేవారు. దాని తర్వాత మనకి ఇది కంప్లీట్గా దివాన్ అంటే ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. ఎందుకంటే 1875 ద్వారా సాలార్జంగ్ ఈ సర్వే సెటిల్మెంట్ అనే విధానం ద్వారా దివానీని ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలోకి తీసుకొస్తాడు. అంతకుముందు అయితే మధ్యవర్తులు ఉండేవాళ్ళు ఈ దివానీ పద్ధతిలో భాగంగా. 60% భూమి మనకి ఈ దివానీ పద్ధతిలో భూమి అనేది ఉండేది, మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లే ఆ పద్ధతిలో భాగంగా ఇప్పుడు దీనికి మధ్యవర్తులు అంతకుముందు ఉండేవాళ్ళు కదా, దాంట్లో భాగంగా కూడా మనకి 3 రకాలు ఉన్నారు. సర్బస్తా అని చెప్పేసి పదాలు మనకి ఉంటాయి, కొన్ని టర్మినాలజీ. సర్బస్తా అంటే మనకి వేలం పాట ద్వారా శిస్తు వసూలు హక్కును పొందడం. మనకి జమీందార్ పద్ధతిలో నేర్చుకుంటాం ఇన్ని. అదేవిధంగా పాన్మక్త అంటే దీర్ఘకాలం పాటు మనకి దీర్ఘకాలం మనకి స్థిరమైన కౌలు చెల్లించే విధానం పాన్మక్త అనేది. ఇంకొకటి ఇజారా అంటే నిర్మానుష్యమైన గ్రామంలో పునరావాసం ఉంటూ తక్కువ కౌలు చెల్లించేవారు. ఏంటిది? ఇజారా. ఇవేంటి అంటే ఈ 1975 కంటే ముందు మనకు మధ్యవర్తులు ఉండేవాళ్ళు ఈ దివానీ రాకముందు, సర్వే సెటిల్మెంట్ రాకముందు. అలాంటి మధ్యవర్తుల్లో భాగంగా ఈ 3 సర్బస్తా అనేది వేలంపాట ద్వారా హక్కు పొందడం భూమి మీద, పాన్మక్త అంటే దీర్ఘకాలానికి కౌలు చెల్లించడం, అదేవిధంగా ఇజారా అంటే నిర్మానుషమైన గ్రామంలో పునరావాసం ఉంటూ అక్కడ తక్కువ కౌలు చెల్లించడం. రైట్. ఇవి ఇజారా. ఇవి 3 మనకి. రైట్. మనకి ఈ 3 పద్ధతుల్లో భాగంగా ఈ దేశ్ముఖులు, సర్దేశ్ముఖులు వీళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మనకి దేశపాండే అనే మధ్యవర్తులు ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి ఈ 3 పద్ధతుల్లో వాళ్ళు చేసుకునేవారు. సర్బస్తా కానీ, పాన్మక్త కానీ, ఇజార్ కానీ ఇవి చేసేవాళ్ళు ఎవరంటే దేశ్ముఖులు, దేశపాండేలు వీళ్ళు ఉండేవాళ్ళు. దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. రైట్. అట్లా మనకి రైతులు చేస్తున్న వేల ఎకరాల కొద్ది మనకి ఈ దేశ్ముఖులు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మోసపూరితంగా రైతుల దగ్గర నుండి చాలా భూములు అయితే వసూలు చేసారు ఈ టైంలో. దేశ్ముఖులు కానీ, దేశపాండేలు కానీ అట్లా వేల ఎకరాలు రైతుల నుండి స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా. అట్లా మనకు కొంతమంది పేర్లు ఉంటే మనకి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అని చెప్పేసి, విష్ణూరి రామచంద్రారెడ్డి అని చెప్పేసి 50 ఎకరాలు, అట్లా సూర్యపేట దేశ్ముఖ్ అని చెప్పేసి చాలా రకాల దూరాలు లేదా దేశ్ముఖులు అని చెప్పేసి పిలుస్తూ వాళ్ళు ఉండేవాళ్ళు నల్గొండకు సంబంధించి. దాని తర్వాత మనకి 1949 నాటికి మనకు జాగీర్దారులు కానీ, ఇనాందారులు కానీ, సంస్థానాలు కానీ మొదలైన ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి రైతులను కాపాడుకోవడం కోసం మనకు తెలంగాణలో మధ్యవర్తుల తొలగింపు చట్టాలు అనేటివి వచ్చినాయి
1949 కాలంలో, రైట్. అంటే ఈ జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు ఇవన్నీ వీళ్ళని తొలగించడానికి మనకి 1949లో, ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మొత్తంలో శిస్తు వసూలు చేయడం, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న భూములను తీసుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడతారు కాబట్టి, సో దాని తర్వాత మనకి తెలంగాణలో ఈ చట్టం అనేది రావడం జరిగింది, మధ్యవర్తుల తొలగింపు చట్టం అనేది. ఓకే, ఇప్పుడు మనం ఈ 5 రకాల దాన్ని చూసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చూస్తున్నామంటే చట్టాల గురించి. 1949 ఆగస్టు 15 మనకి ఏం చట్టం వస్తుందంటే హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్. హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులరైజేషన్. ఓకే, ఈ జాగీర్లు ఏవైతే ఉంటాయో దాన్ని రద్దు అనేది రెగ్యులేషన్ కోసం మనకి 1949 ఆగస్ట్ 15 మనకి చట్టం అనేది చేయడం జరిగింది. దీన్ని మనం 1358 ఫసలీ చట్టం అని చెప్పేసి అంటాం. 1358 ఫసలీ చట్టం. ఇది ఉర్దూకు సంబంధించిన క్యాలెండర్ సంబంధించి, రైట్. అట్లా మనకి జాగీర్దార్ సంతానసులు రద్దు చేసిన తర్వాత మనకి సర్ఫేకాజ్ భూములను సేద్యం చేస్తున్న రైతులకి యాజమాన్య హక్కులు కల్పించడం జరిగింది. వీళ్ళేమో మధ్యవర్తులు. ఇక్కడ సర్ఫేకాజ్ అంటే మనకి డైరెక్ట్ శిస్తు అనేది చెల్లించారు గవర్నమెంట్కి. సో వాళ్ళకి ఏం చేశారంటే యాజమాన్య హక్కులు అనేది కలిగించారు ఈ చట్టం ద్వారా. మనకి వీటినేమో రద్దు చేయడం జరిగింది. ఈ సర్ఫేకాజ్ భూములు సాగు చేసే రైతులకి యాజమాన్య హక్కు కల్పించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చెల్లిస్తున్నారు కాబట్టి వీళ్ళ అధీనంలో ఉన్నారు. ఓకే, రెగ్యులర్గా ఉంటుంది పేమెంట్ కాబట్టి వాళ్ళకి తెలుసు. సో అట్లా మనకి యాజమాన్య హక్కులు అనేవి సర్ఫేకాజ్ భూములకి రైతులకి కల్పించడం జరిగింది. ఇంకొకటి ఇనాందారులది. ఇప్పుడు జాగీర్దారులది అయిపోయిందిగా, ఇనాందారులది. ఈ ఇనాందారులకు సంబంధించి తెలంగాణ ఇనాందారుల రద్దు చట్టం అనేది మనకి 1955లో వస్తుంది. 1955లో తెలంగాణ ఇనాందారుల రద్దు చట్టం. ఇట్లా కొన్ని రకాల భూములను రద్దు చేస్తారు, కొన్ని రకాల భూములను మాత్రం రద్దు చేస్తారు. కొన్ని రకాల భూములు రద్దు చేసేసరికి మనకి 1968లో భాగంగా ఈ చట్టాన్ని అన్ని రకాల భూములకు కూడా రద్దు కోసం మనకి ఇంప్లిమెంట్ చేసేసరికి మనకి ఈ చట్టంలో కొన్ని న్యాయపరమైన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, అంటే న్యాయంగా లేదని చెప్పేసి అన్నసరికి 1970లో భాగంగా మనకి దీన్ని ఏప్రిల్ 19న హైకోర్టు అనేది కొట్టిస్తుంది. ఓకే, అంటే న్యాయపరంగా ఉండదు ఈ ఇనాందారుల రద్దు చేయడం. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే సర్వీస్ చేసారో వాళ్ళకే ఇచ్చారు కాబట్టి అట్లా కొన్ని లోపాలు ఉంటాయి కాబట్టి ఆ లోపాల్లో భాగంగా ఈ చట్టం చేస్తే లోపాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు అనేది 1970లో మనకి కొట్టివేయడం జరుగుతుంది ఇనాందారుల రద్దు చట్టాన్ని. ఎందుకంటే ఫస్ట్ కొన్ని భూములకు వర్తింపజేస్తారు, తర్వాత అన్ని భూములను ఇంక్లూడ్ చేసేసరికి కొంత కోర్టుకి వెళ్తే అప్పుడు ఈ కోర్టు అనేది మనకి 1971లో ఈ ఇనాందారుల రద్దు చట్టం అనేది కొట్టివేయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం 1358 ఫసలీ చట్టం అని చెప్పేసి హైదరాబాద్ జాగీర్ల రద్దు చట్టం రెగ్యులేషన్ చెప్పేసి పిలుస్తున్నాం మనం, రైట్. అదొకటి. నెక్స్ట్ చూస్తే మనకి ఇది ఇప్పటిదాకా జరిగింది 70 వరకు. ఫస్ట్ అన్నాం కదా 1970 వరకు. 1971 తర్వాత మనకి 73లో భాగంగా నవంబర్ 1న మనకి తెలంగాణ ఇనాంల రద్దు చట్టంను పునరుద్ధరించారు మళ్ళా, రైట్. 1971 నవంబర్ 1న మనకి పునరుద్ధరణ అనేది జరుగుతుంది. 1973లో భాగంగా దీనికి 1975 రూల్స్ కొన్ని యాడ్ చేసి 1985లో మనకి సవరణ చేసి అన్ని రకాల ఇనాంలను రద్దు చేయడం జరుగుతుంది. 1985లో మనకి అన్ని రకాల ఇనాంలను రద్దు అయితే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన భూములు అని చెప్పేసి రద్దు అయితే చేయడానికి ఒక చట్టం చేస్తారు. 85 వరకు కంప్లీట్ అయిపోతుంది. అట్లా మనకి ఈ ఇనాం భూములను సేద్యం చేస్తున్న ఈ 17,000 మంది రైతులు, ఎంతమంది అంటే దాదాపు 17,000 మంది రైతులకు దాదాపు 79,000 ఎకరాల ఈ భూమిపై రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేస్తారు. దీనివల్ల అధికంగా లబ్ధి పొందే జిల్లాలు కొన్ని ఉన్నాయి మనకి, రైట్. ఇట్లా మనకి ఈ రద్దు చేయడం ద్వారా కొంతమందికి మనకి 79,000 మందికి మనకి రిజిస్ట్రేషన్ పత్రాలు వస్తాయి. అందులో టాప్ జిల్లాలు వచ్చేసరికి ఏ జిల్లాల్లో రైతులు ఎక్కువ ఉన్నారంటే మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి. మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, రైట్. ఈ జిల్లాలకు సంబంధించిన రైతులు వాళ్ళు హక్కు పత్రాలు పొందడం జరిగింది, రిజిస్ట్రేషన్ పత్రాలని పొందడం జరిగింది. ఈ టాప్ జిల్లాలో మనకి తక్కువ ఏంటంటే వరంగల్ కానీ నిజామాబాద్.
ఇవి మనకి ఏం చెప్తుందంటే ఫస్ట్ది మధ్యవర్తుల తొలగింపు గురించి చెప్తుంది. మధ్యవర్తుల రైట్. ఒక్కసారి దీన్ని రివైజ్ చేస్తే మనము మధ్యవర్తుల తొలగింపు అనేది ముఖ్యంగా మనకు 5 రకాలు ఉన్నది. అంటే 5 రకాలు ఉన్నాయి. ఆ 5 రకాల్లో భాగంగా ఫస్ట్ది జాగీర్దారులు. ఈ జాగీర్లు అని చెప్పేసి మనకి 6 ఉన్నాయి. అదొకటి ఫస్టు ఇదద్ మాస అని చెప్పేసి, ఆల్తంగ్ అని చెప్పేసి, జాత్ అని చెప్పేసి, ఓకే. అదేవిధంగా మళ్ళీ మష్రూద్ అని చెప్పేసి, నెక్స్ట్ పాయిగ్ అని చెప్పేసి, అట్లా రకరకాల ఒక 6 రకాల జాగీర్దారులు ఉన్నాయి. నెక్స్ట్ సంస్థానాలు, మనకి సంస్థానాలు ఒక 5 ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అందులో ఒకటి అమర్చింత, అదేవిధంగా పాల్వంచ, అదేవిధంగా జటప్రోలు, గద్వాల, వనపర్తి. ఇవి 5 మనకి ఇంపార్టెంట్ సంస్థానాలు. సంస్థానాలు అంటే ఏంటంటే మనకి హిందూ సామంత రాజులు నిజాంకు లొంగిపడి ఉండి పరిపాలన కొనసాగించుకుంటూ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని 5 సంస్థానాలు ఇంపార్టెంట్. 14 సంస్థానాల భాగంగా 5 సంస్థానాలు ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇనాందారులు ఎవరైతే సమాజానికి సేవ చేసిన వాళ్ళకి వీళ్ళు భూములు ఉచితంగా ఇస్తే దాన్ని మనం ఇనాందార్ అని చెప్పేసి అన్నాం, రైట్. అట్లా మనకు సర్ఫేకాజ్ అంటే నిజాం యొక్క సొంత ఖర్చుల కోసం కేటాయించిన భూమి. వీళ్ళు రైతులు డైరెక్ట్గా వాళ్ళకి పే చేసేవారు, ప్రభుత్వానికి శిస్తు అనేది పే చేసేవాళ్ళు. ఇవి మాత్రం మధ్యవర్తి ద్వారా వచ్చేది. దివానీ అంటే మనకు డైరెక్ట్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేది ఈ భూమి. ఈ భూమి మనకి 1875 వరకు కూడా ఏంటంటే చట్టం లేకుండా, అప్పుడు మనకి చట్టం వస్తుంది, సార్వజనిక చట్టం చేస్తారు. దానికి ముందు మనకి మధ్యవర్తులు ఉండేవాళ్ళు. దీంట్లో కూడా సర్బస్తా అని చెప్పేసి, పాన్మక్తా అని చెప్పేసి, ఇజార్ అని చెప్పేసి, ఓకే, ఇలాంటి మధ్యవర్తులు ఉండే. దాన్ని తొలగించడం కోసం 1949లో మనకి చట్టం అయితే చేయడం జరుగుతుంది, ఆగస్ట్ 15న. అది జాగీర్దార్ సంబంధించి 1955లో మనకి ఇనాందార్ల చట్టం అయితే వస్తుంది, ఓకే. ఇట్లా మనము మధ్యవర్తుల తొలగింపు అనేది 1970 నుంచి 1973 ఫైనల్గా 1985 వరకు కంప్లీట్గా చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ అంశం, రైట్. ఇప్పుడు చూస్తే మనము రెండోది కౌలు సంస్కరణలు. రెండో అంశం వచ్చేసి మనకి ఏమున్నది, కౌలు సంస్కరణ. మనం 3 రకాల భూ సంస్కరణలు అని చెప్పుకున్నాం కదా, అది మర్చిపోవద్దు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ కౌలు సంస్కరణలు. ఈ కౌలు సంస్కరణలో భాగంగా మనకి 2 రకాలు ఉంటారు. మనం అక్కడ కూడా ఏంది భారత భూ సంస్కరణలో భాగంగా కూడా, భారతదేశంలో భూ సంస్కరణలో భాగంగా కూడా మనం 2 రకాలు మాట్లాడుకున్నాం. ఒకటి జిరాయితీ హక్కులున్న కౌలుదారులు అని చెప్పేసి, జిరాయితీ హక్కులు లేని కౌలుదారులు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా, కాకపోతే వేరు ఉంటుంది. సేమ్ ఏంటంటే షిక్మీదారులు అని చెప్పేసి, రెండోది ఆసామీ షిక్మీదారులు, ఆసామీ షిక్మీదారులు. అక్కడ ఏమన్నామంటే జిరాయితీ హక్కులు ఉన్న వాళ్ళు. జిరాయితీ హక్కులు అంటే 12 సంవత్సరాల పాటు ఆ భూమిని సాగు చేస్తున్నట్టు వాళ్ళకి హక్కుపత్రాలు ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ 12 సంవత్సరాలు ఆ భూమిని సాగు చేస్తున్నట్టు హక్కుపత్రాలు ఉంటే వాళ్ళని షిక్మీదారులు అని చెప్పేసి వీళ్ళే కౌలుదారులు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. లేదా దీన్నే శాశ్వత హక్కుదారులు అని చెప్పేసి, లేదా శాశ్వత కౌలుదారులు అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఈ ఆసామీ షిక్దారులు వరుసగా 12 సంవత్సరాల పాటు ఒక్క భూమిని కౌలు సిద్ధం చేసినట్టు రోజు పరుచుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు 12 సంవత్సరాల పాటు ఆల్రెడీ వీళ్ళ దగ్గర పత్రం ఉంది చేసినట్టుగా ఉంటేనే వీళ్ళకి షిక్మీదారులు. మరి ఆసామీ షిక్మీదారులు కూడా ఒకవేళ ఒక భూమిని 12 సంవత్సరాలు సాగు చేస్తున్నట్టు హక్కుపత్రం పొందితే కనుక వీళ్ళు మళ్ళీ షిక్మీదారులుగా గుర్తింపు పొందుతారు. ఆసామీ షిక్మీదారులు కూడా 12 సంవత్సరాలు ఆ భూమిని సాగు చేస్తూ పత్రం పొందితే షిక్మీదారులుగా గుర్తింపు అయితే వస్తుంది. అట్లా మనకి చట్టాలు అయితే ఉండేవి. అట్లా మనకి దీని మీద ఏంటంటే 1939న మనకి నిజాం మనకి భరూచా కమిటీ అని చెప్పేసి ఒకటి వేయడం జరుగుతుంది. భరూచా కమిటీ దేనికంటే కౌలుదారు కమిటీ సూచన మేరకి మనకి ఏంటంటే 6 సంవత్సరాల పాటు కౌలు సిద్ధం చేస్తే ఆసామీ షిక్మీదారులను తొలగించే వీలు లేకుండా, ఇప్పుడు 12 సంవత్సరాల పాటే మనం చెప్పేసి షిక్మీదారులుగా మారుతారు, కానీ 6 సంవత్సరాలు చేస్తేనే ఇక తొలగించడానికి వీలు లేకుండా మనకి 1944లో ఆసామీ షిక్మీదారు చట్టం అని చెప్పేసి, 1944లో ఆసామీ షిక్మీదారు చట్టం అని చెప్పేసి చేస్తారు. దీన్ని మనము 1354 ఫసలీ చట్టం అని చెప్పేసి అంటున్నాం. అదేంది 1358 ఫసలీ చట్టం, ఈ 1354 ఫసలీ చట్టం అని చెప్పేసి పిలుస్తాం. ఇదే మనకి 1944లో రావడం జరిగింది.
చెప్పేందంటే 1939లో మనకి నిజాం భరూచా కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ నివేదిక ఏమిస్తా అంటే ఆసామీ షిక్మిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 సంవత్సరాల పాటు చేసుకుంటే వాళ్ళని ఇక తొలగించడానికి లేదు అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావడం జరుగుతుంది. 1944లో ఆసామీ షిక్మిదారుల చట్టం అని చెప్పేసి దీన్ని ఏం చెప్తుందంటే 6 ఇయర్స్ పాటు కనుక చేస్తే వాళ్ళని తొలగించొద్దు, నెక్స్ట్ 12 ఇయర్స్ వరకు చేస్తే వాళ్ళని షిక్మిదారులుగా గుర్తించాలి. ఇది కానీ దీనివల్ల ఏమైందట అంటే భూస్వాముల ఒత్తిడి అనేది అయింది. ఎందుకంటే 6 సంవత్సరాలు తొలగించాలంటే భూస్వాములు ఒప్పుకోరు తొలగించొద్దు అంటే. సో అట్లా ఒత్తిడి వల్ల ఈ చట్టం అయితే అమల్లోకి రాలేదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అమల్లోకి రాలేదు ఈ చట్టం. అట్లా మనకు 1950 నాటికి తెలంగాణలో 3 రకాల కౌలు పద్ధతులు ఉండేవి. ఏంటంటే 3 రకాల కౌలు పద్ధతులు. ఈ 3 రకాల కౌలు పద్ధతుల భాగంగా నగదు రూపంలో కౌలు చెల్లించేది ఒకటైతే, అదేవిధంగా బేతాయి అని చెప్పేసి ఒకటేమో నగదు రూపంలో చెల్లించేది అంటే కౌలు తీసేస్తున్నది. నెక్స్ట్ బేతాయి అని చెప్పేసి మూడవది మనకి గల్లామత్త. ఇది కౌల్లో భాగంగా. బేతాయి అంటే మనకి పంటలో కొంత భాగం కౌలు చెల్లించే పద్ధతి. అంటే పంటలో కొంత భాగం కౌలు చెల్లించేది. ఇదేంటి నగదు రూపంలో కౌలు చెల్లించేది ఒకటి, బేతాయి అంటే పంటలో కొంత భాగం కౌలు చెల్లించేది ఒకటి, గల్లామత్త అంటే మనకి స్థిరమైన కౌలు. గల్లామత్త అనే పేరుతో పర్మనెంట్గా ఉంటుంది, స్థిరమైన కౌలు చెల్లించే పద్ధతి గల్లామత్త, స్థిరమైన కౌలు. ఇట్లా మనం కీవర్డ్స్ పట్టుకుంటే సరిపోతుంది, పదాలు ఇట్లున్నా మనకు అనవసరం. బేతాయి అనేది పంటలో కొంత భాగం చెల్లించేది, గల్లామత్త అనేది స్థిరమైన కౌలు చెల్లించే పద్ధతి గల్లామత్త. రైట్. మనకి ఈ 3 పద్ధతిలో కౌలు పరిమాణం అనేది పంటలో 2/3 వంతు కన్నా తక్కువ ఉన్నదట. ఈ 3 పద్ధతుల్లో భాగంగా మనకి కౌలు పరిమాణం అనేది ఎంత ఉన్నది అంటే మనకి 2/3 వంతు మాత్రమే ఉన్నది. అంటే 3 వంతుల భూమి ఉంటే 2 వంతుల కౌలే దానికి ఉండేది అని చెప్పేసి. అయితే కౌలుదారులు భూస్వాములకు దాదాపు 108 రకాల నజరాలను తప్పనిసరిగా చెల్లించే సాంప్రదాయం ఉండేది. ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యులకు దాదాపు 108 రకాల నజరాలు, అంటే నజరానాలు అంటే బహుమానాలు లేదా గిఫ్ట్లు అట్లాంటి సాంప్రదాయం అయితే ఉండేదట. ఈ కౌలుదారులు యజమానులకు ఇచ్చే సాంప్రదాయం. రైట్. నెక్స్ట్ చూస్తే మనము ఈ కౌలు పరిమాణం అనేది అధికంగా ఉండడం వల్ల మనకి రక్షణ లేకపోవడం, కౌలుదారులకు రక్షణ లేకపోవడం, అదేవిధంగా కౌలుదారుల సమస్యలు పరిష్కరించుట కొరకి మనకి భూస్వాముల నుంచి కౌలుదారులకి రక్షించుట కొరకి 1950 జూన్ 6న మనకి కౌలు వ్యవసాయ భూములను చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి లోపాలు అయితే సరిదిద్దుకునే కొరకి హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ అని చెప్పేసి, హైదరాబాద్ మనకి 1952లో వస్తుంది. హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ అనే చట్టం తీసుకొస్తారు. ఎందుకంటే ఈ సమస్యలను పరిష్కరించడం కోసం, లోపాలను సరిదిద్దడం కోసం చట్టం తీసుకొస్తే 1953 నుండి అమలు చేస్తుండ్రు. దీంట్లో మనకి 1952లో అయితే 1953లో అమలు అవుతుంది చట్టం. ఎందుకంటే చాలా రకాల లోపాలు, చాలా రకాల రక్షణలు కల్పించడానికి సో ఈ చట్టం హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ అని చెప్పేసి 1950లో వస్తే 1953లో మనకి ఇంప్లిమెంట్ అయితే అవుతుంది. దీని ప్రకారం మనకు కొన్ని చాలా అంశాలు ఉన్నాయి, అవి కొన్ని నేను ఒకసారి చూస్తాను, వినిపిస్తాను మీకు. ఓకే. అంటే అంశాలు ఎక్కువ ఉంటాయి మనకి, చట్టం అన్నప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. ఫస్ట్ చూస్తే మనకు తెలంగాణలో కౌలు పరిమాణం మొట్టమొదట మనకి 1/4 వంతు ఇట్లా మెట్ట భూములకి, 1/4 వంతు అనేది మెట్ట భూములకు ఉండేది. 1/4 వంతు అనేది మెట్ట భూములకు. మరి మాగానికి అయితే 1/3 వంతు ఏంది కౌలు పరిమాణం. ఇది కూడా అంశం గుర్తుపెట్టుకోవాలి. కౌలు పరిమాణం అనేది మెట్ట భూములకు అయితే 1/4 వంతు, మాగానికి అయితే మనకి 1/3 వంతు ఉండేది కౌలు పరిమాణం. రైట్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, అంశాలు చూస్తున్నాం. దేంట్లో అంశాలు అంటే 1952 హైదరాబాద్ ప్రివెన్షన్ ఎవిక్షన్ ఆర్డినెన్స్. ఇందులో భాగంగా మనకి 1/4 వంతేమో మెట్ట భూములకు, 1/3 వంతేమో మాగానికి కౌలు పరిమాణం అనేది ఉండేది. రైట్. అట్లా మరి ఈ కౌలుదారులను నియమిస్తే మనకి దాదాపు 6 సంవత్సరాల
వరకు తొలగించే వీల్లేదు. కానీ ఒకవేళ ఈ సొంత సేద్యం కనుక సొంత సేద్యం పేరుతో భూస్వామి భూమిని తీసుకోవాలనుకుంటే మరి కౌలు భూమిలో ఇలాంటి అప్పుకు కౌలుదారుకు వదిలే భూమికి కుటుంబం కమతం సమానంగా ఉండాలి. అంటే కనీసం 4 నుంచి 6 ఎకరాలు ఉండాలి తీసుకోవాలంటే. ఒకవేళ యజమాని భూస్వామి తీసుకోవాలనుకుంటే కౌలు భూమిలో ఇలాంటి భూమి వదిలే భూమి ఎంత ఉండాలంటే దాదాపు 6 ఉండాలి. అంటే అతనికి సొంత భూమి కౌలుదారికి సొంత భూమి అనేది దాదాపు 4 ఎకరాలు లేదా 4 ఎకరాల నుంచి 60 ఎకరాలకి గరిష్టంగా ఉంటే ఆ యజమాని నుంచి అప్పు అనేది లభిస్తుంది అన్నమాట కౌలుదారికి. ఆ విధంగా అదేవిధంగా కౌలుదారులకి యాజమాన్య హక్కులకు సంబంధించి కౌలు వ్యవసాయ భూములపై చట్టం 1950లో సెక్షన్ 38E ప్రకారం మనకి అవకాశం కల్పించడం జరిగింది. అంటే యాజమాన్య హక్కులకు సంబంధించి మనకు 38E సెక్షన్ 38E అని చెప్పేసి మనకు చెప్తుంది. ఇది మనకు కౌలు వ్యవసాయ భూముల చట్టం 1950 అని చెప్పేసి. దాని ప్రకారం మనకి 1948 వరకు మనకు 6 సంవత్సరాల కౌలు సేద్యం కౌలుదారులకి 6 నుంచి 15 రెట్ల ధరకి భూస్వాములకి ధర చెల్లించి మనకి యజమానిగా మార్చుకోవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం భూస్వాములకి ఆ కాస్ట్ యొక్క 6 నుంచి 15 రెట్లు 6 నుంచి 15 రెట్లు చెల్లించి భూమిని అయితే మనము కొనవచ్చు లేదా తీసుకోవచ్చు కౌలుదారులు. ఇదొక అంశం. ఓకే, ఇట్లా మనకు కొన్ని అంశాలు అయితే ఉన్నాయి చట్టంలో భాగంగా. అందులో భాగంగా మనకి ఖమ్మం జిల్లాలో అండ్ వరంగల్ జిల్లాలో ములుగు ప్రాంతంలో అమలు చేసే ఈ కౌలుదారులను యాజమాన్యులుగా మార్చడం జరిగింది. దాదాపు 18,672 మంది కూడా యజమానులుగా మారిళ్ళు, అంటే కొనుక్కున్నారు ఆ భూస్వాముల దగ్గర. అదేవిధంగా మనకి ఈ తెలంగాణలో అత్యధికంగా కౌలుదారులు యాజమాన్య హక్కు పత్రాలు పొందిన జిల్లాలు మనకి ఫస్ట్ కరీంనగర్. అంటే కౌలుదారులు యాజమాన్యులుగా మారుతున్నారు. ఈ కరీంనగర్ టాప్లో ఉంది మారిన దాంట్లో. అదేవిధంగా నెక్స్ట్ ఖమ్మం, దాని తర్వాత ఆదిలాబాద్. ఓకే, ఈ 3 జిల్లాల్లో మనకి కౌలుదారులు అనేవాళ్ళు భూస్వామ్య హక్కు పత్రాలు పొందిన వాళ్ళు. కౌలుదారులు అనేవాళ్ళు కొనుక్కున్నారు లేదా సొంతం చేసుకున్నారు. అట్లా ఈ 1952 హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఫిక్షన్ ఆర్డినెన్స్ అని చెప్పేసి మనకి ఈ చట్టంలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు మనకి చూసుకోవాలి. ఓకే, ఇది మనకి తెలంగాణకు సంబంధించిన భూ సంస్కరణ. ఇలా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 సంస్కరణలు. లాస్ట్ సంస్కరణ వచ్చేసి మనకు భూగరిష్ట పరిమితి చట్టం అంటాం కదా, అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి నెక్స్ట్ చూస్తాం. అది దాంట్లో కూడా అంశాలు చాలా ఉంటాయి. ఈ క్లాస్లో మనం మధ్యవర్తి తొలగింపు భూ సంస్కరణలో భాగంగా 3 అంశాలు ఉన్నాయి. మధ్యవర్తి తొలగింపు చూసినాం, కౌలు సంస్కరణలో చూసినాం. మధ్యవర్తి తొలగింపులో మళ్ళీ మనకు 5 రకాలు ఉన్నాయి. దాంట్లో మన జాగీర్లు 6 రకాలు, సంస్థలు 5 రకాలు, ఇనాందారులు, అదేవిధంగా సర్వేకారు, దివాని, ఇవన్నీ చూసినాం. దాని తర్వాత కౌలు సంస్కరణలో చూసినాం షిక్మిదారులు లేదా ఆసామీ షిక్మిదారులు అని చెప్పేసి. ఫైనల్గా మనం 1952 యొక్క హైదరాబాద్ ప్రివెన్షన్ అవేన్స్ ఆర్డినెన్స్ అని చెప్పేసి చూసినాం, ఎవిక్షన్ ఆర్డినెన్స్ అని చెప్పేసి. దాని ప్రకారం కొన్ని అంశాలు ఉన్నాయి. దాని ద్వారా కౌలుదారులు ఫైనల్గా యాజమాన్య హక్కులు పొందుతారు. అట్లా పొందిన వాళ్ళు కరీంనగర్ అనేది టాప్ ఉంది. దాంట్లో మనకి ఖమ్మం సెకండ్ ఉంది, థర్డ్ వచ్చేసి ఆదిలాబాద్ ఉంది. ఇవి మనము తెలంగాణలో భూ సంస్కరణకు సంబంధించి చూసినాం. 1972 వరకు ఒకటి అయితే, 1970 తర్వాత 70 వరకు ఒకటి అయితే, 1970 తర్వాత ఇంకొకటి 2 దఫాలుగా మనకి భూ సంస్కరణ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం ఈ భూగరిష్ట పరిమితి చట్టాలు మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో అవసరమే అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు ఆ అంశాలు మనం ఇప్పుడు తెలంగాణ ఎకనామీలో భాగంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.